అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటీటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో వచ్చేసి మనకు జూలై నెలలో మనకు వచ్చినటువంటి ముఖ్యమైన అవార్డ్స్ ఎవరికొచ్చాయి? సో, అవార్డ్ పేరేంటి? ఆ అవార్డ్ ఎవరికొచ్చాయనేటువంటిది చూద్దాం. మనకు చాలా అవార్డ్స్ అయితే ఈ యొక్క జూలై నెలలో అయితే ప్రెజెంట్ చేయడం జరిగింది. సో, మాక్సిమం ఈ యొక్క నెలలో నుంచి ఎక్కువ మనకి ఎగ్జామ్స్‌లో అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి ఈ నెలలో. గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ఎక్కువ వచ్చాయి కాబట్టి మీకు ఎగ్జామ్స్‌లో అడగొచ్చు. సో, అది దానికి సంబంధించినటువంటి పాయింట్స్ అయితే మనం చూద్దాం. అంతకంటే ముందుగా ఎవరైనా కూడా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో, ఇప్పుడైతే మనం క్లాస్‌లోకి అయితే వెళ్దాం. సో, అంతకంటే ముందు ఏంటంటే మీరు ఈ యొక్క క్లాస్ సంబంధించినటువంటి పీడీఎఫ్ అనేటువంటిది వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ ద్వారా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై నెలకైతే కాదు, ఇంతకుముందు జనవరి నుంచి జూన్ వరకు అన్ని నెలలకు సంబంధించినటువంటి ఈ యొక్క అవార్డ్స్ అండ్ హానర్స్ సంబంధించి మీరైతే పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద లింక్స్ అయితే ఉంటాయి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో. అలాగే మా యాప్ అనేటువంటిది మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ యాప్ నుంచైనా కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది. మీరు పీడిఎఫ్‌లో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ యాప్ అయితే ఉంది. ఈ విధంగా మన యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్‌లో. మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక్కడ డైలీ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అలాగే మీకు మెటీరియల్స్ సో, అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు మన యొక్క యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. మీకు ఎంతో యూజ్ అయితే అవుతుందండి. సో, ఇప్పుడైతే మనం క్లాస్‌లోకి అయితే వెళ్దాం. సో, ముందుగా మనకు అవార్డ్ పేరు అవార్డ్ వచ్చినటువంటి వ్యక్తి ఏంటో చూద్దాం. కాగ్స్ ఎక్స్ 2020 అవార్డ్ అనేటువంటిది ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఇచ్చేటువంటి అవార్డ్. ఇది లండన్‌లో జరిగే దీనికి సంబంధించినటువంటి అవార్డ్స్ ప్రజెంటేషన్. ఇది మన ఇండియాలో ఏఐకి రావడం జరిగిందంటే మై గవర్నమెంట్ కరోనా హెల్ప్ డెస్క్ అనేటువంటి ఏదైతే ఉందో దానికి బెస్ట్ ఇన్నోవేషన్ ఫర్ కోవిడ్-19 సొసైటీ అండ్ పీపుల్ చాయిస్ కోవిడ్-19 ఓవరాల్ విన్నర్ ఇలా 2 కేటగిరీస్‌లో మనకు అవార్డ్ వచ్చింది. మై గవర్నమెంట్ కరోనా హెల్ప్ డెస్క్ అనేటువంటిది ఏఐ ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉందో ఈ యొక్క బోట్ ద్వారా పనిచేస్తుంటుంది. ఈ యొక్క మై గవర్నమెంట్ కరోనా హెల్ప్ డెస్క్ అనేటువంటిది. దీనికి 2 ఈ యొక్క కాగ్-ఎక్స్ 2020 అవార్డ్స్‌లో 2 కేటగిరీస్‌లో అవార్డ్స్ వచ్చాయి. మనకు మాక్సిమం అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కోవిడ్-19 సిట్యుయేషన్‌లో చాలా బాగా హెల్ప్‌ఫుల్ అయింది ఈ యొక్క హెల్ప్ డెస్క్ అనేటువంటిది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసేటువంటి ఈ యొక్క హెల్ప్ డెస్క్. తర్వాత 2020 గ్రేట్ ఇమ్మిగ్రేటెన్స్ సో, ఎవరుగా ప్రకటించడం జరిగిందంటే సిద్ధార్థ ముఖర్జీ అలాగే రాజ్ శెట్టి. ఎవరెవరంటే మనకు సిద్ధార్థ్ ముఖర్జీ అలాగే రాజ్ శెట్టి. తర్వాత చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ టెస్ట్ ప్లేయర్ ఇన్ 21st సెంచరీ బై విజ్డెన్. విజ్డెన్ ప్రకటించినటువంటి 21వ దశాబ్దం యొక్క టెస్ట్ సిరీస్‌లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే మనకు రవీంద్ర జడేజా. సో, తెలుసు మనకు స్పిన్నర్ రవీంద్ర జడేజా. తర్వాత ఇండియా 66th చెస్ గ్రాండ్ మాస్టర్. మనకు చెస్ గ్రాండ్ మాస్టర్ సంబంధించి కంపల్సరీగా ఎగ్జామ్స్ అయితే అడుగుతుంటారు. ఎగ్జామ్స్‌లో క్వెషన్స్. సో, ఇప్పుడు ఈ సంవత్సరం 66వ గ్రాండ్ మాస్టర్ ఎవరిని ప్రకటించారంటే మనకు జి ఆకాష్ అండి. తమిళనాడుకు చెందినటువంటి జి ఆకాష్‌ని అయితే ప్రకటించడం జరిగింది. తర్వాత ఇటీవల డబ్ల్యూహెచ్ఓ మీజిల్స్ అలాగే రూబెల్లా వైరస్ పూర్తిగా వాళ్ళ దేశాల నుంచి ఎలిమినేట్ చేసినట్టుగా ఏ 2 దేశాలను ప్రకటించింది? సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్‌లో సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్‌లో ఏ 2 దేశాలు వాళ్ళ దేశాల నుంచి పూర్తిగా ఈ యొక్క మీజిల్స్, తట్టు, రుబెల్లాని పూర్తిగా వైదొలిగించాయి అనేటువంటిది ప్రకటించాయంటే శ్రీలంక అలాగే మాల్దీవ్స్. సో, ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ అవార్డ్ ఏదైతే ఉందో ఈ యొక్క అవార్డ్ ఎవరికి రావడం జరిగిందో మనకు ఇండియన్ బెటాలియన్‌కి అయితే రావడం జరిగింది. తర్వాత బెస్ట్ పోలీస్ స్టేషన్స్ అవార్డ్ అయితే మనకు హోమ్ మినిస్ట్రీ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇందులో మనకు బెస్ట్ పోలీస్ స్టేషన్స్ కంట్రీలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు దేనికి రావడం జరిగిందంటే నదూన్ పోలీస్ స్టేషన్ మనకు హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి నదూన్ పోలీస్ స్టేషన్‌కి రావడం జరిగింది. ఈ యొక్క నదూన్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటిది హిమాచల్ ప్రదేశ్‌లోని హమ్రీపూర్ డిస్ట్రిక్ట్‌లో అయితే ఉంది. సో, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాల్ హారిస్ ఇచ్చినటువంటి ఫెల్లో రికగ్నిషన్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే తమిళనాడు సీఎం ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ మనకు ఎడప్పడికే పల్వానస్వామి. సో, ఆయనకైతే రావడం జరిగింది. తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మనకు ఇటీవల 2018 టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ అనేటువంటిది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది. అంటే మనకు టైగర్ అనేటువంటిది సీసీ కెమెరాస్ ద్వారా ఈ యొక్క టైగర్‌ని అయితే ట్రాప్ చేయడం జరిగింది మన వాళ్ళు. సో, ఆ యొక్క రిపోర్ట్ అయితే చేయడం జరిగింది కెమెరాస్ ద్వారా. సో, ఎన్నో వేల కెమెరాలు ఉపయోగించి మొత్తం టైగర్స్ అన్నింటిని కౌంట్ చేయడం జరిగింది. దీనికి గాను ఈ యొక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి అయితే ఈ యొక్క ఏదైతే టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2018 ఉందో అది కిందండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో. మరి ఏ జంతువుని ఈ యొక్క మనకు సీసీ కెమెరాస్ ద్వారా ట్రాప్ చేయడం జరిగింది టైగర్. సో, పులి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఒకవేళ అడగొచ్చు. తర్వాత మోహన్ బాగన్ రత్న అవార్డ్స్ అనేటువంటిది మనకు రీసెంట్‌గా మనం డిస్కస్ చేసాం. మోహన్ బాగన్ రత్న అవార్డ్ డే ఎప్పుడు ఏంటనేటువంటిది కూడా మనం రోజు కరెంట్ అఫైర్స్‌లో డిస్కస్ చేయడం జరిగింది. సో, 29 జూలై. మరి ఈ యొక్క మోహన్ బాగన్ రత్న
అనేటువంటి ఒక క్లబ్ అయితే ఉంటుంది కోల్కతా హెడ్ క్వార్టర్స్‌లో. సో, వీళ్ళైతే ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇస్తుంటారు. ఇప్పుడు ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే, హాకీ లెజెండ్ అయినటువంటి గురుబుక్ సింగ్, తర్వాత ఫార్మర్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయినటువంటి పలష్ నంది. సో, ఇప్పుడు ఇద్దరికిచ్చారు. ఇక మోహన్ బగాన్ రత్న అవార్డ్ అనేటిది గురుబుక్ సింగ్ ఒకరు, తర్వాత మనకు పలాష్ నంది. సో, ఇద్దరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం ప్లేయర్స్ అంటే గురుబుక్ సింగ్ వచ్చేసి హాకీ ప్లేయర్, తర్వాత పలాష్ నంది వచ్చేసి క్రికెట్ ప్లేయర్ అండి. తర్వాత వాన్ కర్మన్ అవార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు. సో, ఏరోనాటిక్స్ అకాడమీ ఇచ్చేటువంటి వాన్ కర్మన్ అవార్డ్ ఇంటర్నేషనల్ అవార్డు ఇది. ఇది మనకు ప్రజెంట్ ఈ సంవత్సరానికి ఇస్రో చీఫ్ అయినటువంటి మనకు శివన్. సో, కైలాస విధవు శివన్. సో, ఆయన పూర్తి పేరు ఇక్కడ శివన్కి అయితే రావడం జరిగిందండి. తర్వాత ఎలైట్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే, ఏ స్టేట్కి రావడం జరిగిందంటే ఛత్తీస్గఢ్ పోర్టల్ సంబంధించి ఈ యొక్క ఎలైట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. అలాగే మోహన్ బగాన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇంకొక అవార్డు ఉంది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తారండి. సో, ఈ యొక్క అవార్డు వచ్చేసి ఎవరికి రావడం జరిగిందంటే, ప్రణబ్ గంగూలీ ఫుట్బాల్ సంబంధించి, అలాగే మనోరంజన్ పోరియల్ అథ్లెటిక్స్, అలాగే అశోక్ కుమార్ హాకీ. సో, ఇక్కడ మీరు అశోక్ కుమార్ హాకీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈయన మనకి చాలా అంటే ప్రముఖమైన వ్యక్తి కాబట్టి కంపల్సరీ మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు. కాబట్టి అశోక్ కుమార్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత వీళ్ళ ఇద్దరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోహన్ బగాన్ రత్నాలు అంటే వాళ్ళు ఇచ్చేటువంటిదే బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2019-20 అంటే సీనియర్ విభాగంలో వచ్చేసి జోసెబా బేటా, స్పెయిన్ చెందినటువంటి జోసెబా బేటా ప్లేయర్ ఇతనికైతే రావడం జరిగింది. అదే అండర్ 18 టీంలో అంటే యూత్ ప్లేయర్, అక్కడ సీనియర్ ప్లేయర్ అయితే జోసెబా బేటా. తర్వాత యూత్ ప్లేయర్ అయితే ఎవరంటే మనకు సజ్జల్ బ్యాగ్. తర్వాత ఇన్ఫ్రా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటిది ఎవరికి రావడం జరిగిందంటే వేద్ ప్రకాష్ జుడేజా. సో, వేద్ ప్రకాష్ జుడేజా గారికి రావడం జరిగింది. ఈయన ఆర్ఎల్డి అంటే రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క వైస్ ప్రెసిడెంట్గా అయితే పనిచేస్తున్నారు, వైస్ చైర్మన్గా. సో, ఈయనకు రావడం జరిగింది. తర్వాత సిఐఐ ఐటీసీ సస్టైనబుల్ అవార్డ్ 2019. సో, 2019 సంవత్సరం అవార్డు ఇప్పుడు ప్రకటించారు. ఇక సిఐఐ ఐటీసీ సస్టైనబిలిటీ అవార్డు అనేటువంటిది ఇది ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళకైతే రావడం జరిగింది ఈ యొక్క అవార్డు అనేటువంటిది. తర్వాత టాప్ పబ్లిసిస్ట్ ఆనర్ ఇన్ ద గ్లోబల్ హ్యూమనిటేరియన్ అవార్డ్స్లో ఇచ్చేటువంటి టాప్ పబ్లిసిస్ట్ ఆనర్ అంటే అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే సచిన్ అవస్థి ఈయనకైతే రావడం జరిగింది. తర్వాత యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఇచ్చేటువంటి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ఇద్దరికి వచ్చింది. మన ఇండియా చెందిన వ్యక్తి ఒకరు, ఇంకొకరు అమెరికాకు చెందినటువంటి వ్యక్తి ఒకరు. ఒకరు టాటా కంపెనీకి చెందినటువంటి ఎన్ చంద్రశేఖరన్, ఇంకొకరు జిమ్ టైగ్లెట్. ఇంకొకరు జిమ్ టైగ్లెట్, చాలా ఇంపార్టెంట్. తర్వాత నెల్సన్ మండేలాకు సంబంధించినటువంటి జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క నెల్సన్ మండేలా ప్రైజ్ ఇస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా యుఎన్ఓ వాళ్ళు వచ్చేసి. ఈ యొక్క 2020 నెల్సన్ మండేలా ప్రైజ్ ఎవరికి రావడం జరిగిందంటే ముగ్గురికైతే వచ్చిందండి. ఒకటి గునియన్ డాక్టర్ అయినటువంటి మొరిసానాకి, తర్వాత కొయిటో అండ్ మొరియానా, తర్వాత వడిడోనయానిస్ ఆఫ్ గ్రీస్. సో, వీళ్ళకైతే రావడం జరిగింది. సో, గునియన్ డాక్టర్ అయినటువంటి మొరిసా కుయాటే, సో ఈమె పేరు ఇదంతా. తర్వాత మెరియానా వాడియమ్స్ ఇద్దరికి రావడం జరిగింది. సో, ఇద్దరే గునియన్ డాక్టర్, ఇక్కడ మీకు ఎరేజ్ చేస్తాను. గునియన్ డాక్టర్ వచ్చేసి మొరిసానా కుయేటే, అలాగే మరియన్నా వాడియోనిసిస్ ఆఫ్ గ్రీస్ చెందినటువంటి ఒకరికి, తర్వాత గునియా చెందినటువంటి ఒకరికి. నెక్స్ట్ వచ్చేసి గుల్బెన్కియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ. ఈ యొక్క ప్రైజ్ ఎవరికి రావడం జరిగిందంటే గ్రేటా థన్బర్గ్. సో, గ్రేటా థన్బర్గ్ క్లైమేట్ యాక్టివిస్ట్, స్వీడన్ చెందినటువంటి యంగెస్ట్ చైల్డ్ ఈమె వచ్చేసి. సో, ఈమెకైతే రావడం జరిగింది. సో, చాలా అంటే చాలా న్యూస్ అయితే ఉన్నాయి ఈమె గ్రేటా థన్బర్గ్ సంబంధించి, కాబట్టి మ్యాక్సిమం అడుగుతారు గుల్బెన్కియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ ఎవరికి రావడం జరిగిందటువంటిది. సో, మీరైతే గుర్తుపెట్టుకోండి గ్రేటా థన్బర్గ్. నెక్స్ట్ వచ్చేసి మనకు లెజెండ్ ఆఫ్ యానిమేషన్ అవార్డు అండి. టూన్స్ మీడియా గ్రూప్ వాళ్ళు ఇచ్చేటువంటి లెజెండ్ ఆఫ్ యానిమేషన్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే అర్నబ్ చౌదరి. సో, ఈయన గత సంవత్సరం మరణించారు 2019లో. సో, ఈ సంవత్సరం ఈయనకు అర్నబ్ చౌదరి గారికి ఈ యొక్క లెజెండ్ ఆఫ్ యానిమేషన్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈయన ఒక యానిమేషన్స్ అంటే మనం చూస్తుంటాం అంటే కార్టూన్ ఛానల్స్. సో, అలాంటి యానిమేషన్స్ అయితే తయారు చేస్తుంటాడు. యానిమేషన్ మూవీ కూడా ఒకటి ఈయనది ఉంది. సో, అది ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ కూడా ఎన్నిక కావడం జరిగింది ఈయన యానిమేషన్ మూవీ అటువంటిది. సో, అందుకని నాకు వచ్చేసి లెజెండ్ ఆఫ్ యానిమేషన్ అవార్డు అయితే ఇస్తున్నారు. తర్వాత సింగపూర్ ప్రెసిడెంట్ ఇచ్చేటువంటి నర్సులకి ఇస్తారు సింగపూర్ ప్రెసిడెంట్ అవార్డు. సో, ఆ యొక్క అవార్డు ఏంటంటే మన ఇండియాకి చెందినటువంటి కళా నారాయణ స్వామి గారికి అయితే రావడం జరిగిందండి. కళా నారాయణ స్వామి. సో, ఈమెకు వచ్చింది నర్సులకి ఇచ్చేటువంటి సింగపూర్ ప్రెసిడెంట్ ఇచ్చేటువంటి
నర్స్ అవార్డ్స్‌కి అయితే 5 మంది ఎన్నికయ్యారు. 5 మందిలో ఒకరు మన ఇండియాకి చెందినటువంటి ఈమె. కాబట్టి వాళ్ళ అవసరం లేదు. మన ఇండియాకి చెందిన వ్యక్తి ఈమె కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. కళా నారాయణ స్వామి. తర్వాత బోర్డ్స్‌కి వచ్చేటువంటి అవార్డ్ అండి. గొస్టవా ట్రూ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎలక్ట్రిక్ బోర్డ్స్ అండ్ బోటింగ్. ఇది మొదటిసారిగా ఇస్తున్నారు ఈ యొక్క గొస్టవా అవార్డ్ అనేటువంటిది. ఫస్ట్ టైం ఈ సంవత్సరమే ఇచ్చారు. ఇది బోటింగ్ రిలేటెడ్ అవార్డు గొస్టవా ట్రూ అవార్డ్ అనేటువంటిది. ఇది ఎవరికి రావడం జరిగిందంటే మన ఇండియాకి చెందినటువంటి మొట్టమొదటి సోలార్ పవర్డ్ ఫెర్రీ అంటే సోలార్ ద్వారా పనిచేసేటువంటి ఫెర్రీ అనేది బోట్ టైప్‌లో ఉంటుంది ఫెర్రీ అన్నా కూడా. సో, దానికైతే రావడం జరిగింది. దాని పేరేంటి? ఆదిత్య. సో, ఇది మనకి ఇంపార్టెంట్. ఆదిత్య. తర్వాత ప్రీమియర్ లీగ్ గోల్డెన్ బూట్ అవార్డ్. సో, ప్రీమియర్ లీగ్ వాళ్ళు ఇచ్చేటువంటి గోల్డెన్ బూట్ అవార్డ్ ఎవరికొచ్చిందంటే లిసిస్టర్ సిటీ స్ట్రైకర్ అంటే ఈ యొక్క లిసిస్టర్ సిటీ అనే టీంకి చెందినటువంటి జమీ వార్డీకి అయితే రావడం జరిగింది. సో, ఇతనికొచ్చింది. తర్వాత టెస్ట్ క్రికెట్‌లలో 500 వికెట్లు తీసినటువంటి ఏడవ బౌలర్‌గా ఎవరు ఇటీవల ఈ యొక్క రికార్డులోకి ఎక్కడం జరిగిందంటే స్టూవర్ట్ బ్రాడ్. సో, ఇంగ్లాండ్ ప్లేయర్ అయినటువంటి స్టూవర్ట్ బ్రాడ్ మనకు ఇప్పటివరకు 500కి పైగా వికెట్లు తీసిన వాళ్ళు మనకు టెస్ట్ క్రికెట్‌లో 6 మంది ఉన్నారు. ఇప్పుడు ఏడో వ్యక్తిగా ఎవరు వచ్చారంటే మనకు స్టూవర్ట్ బ్రాడ్. తర్వాత ఫుట్బాలర్ రైటర్స్ అసోసియేషన్ అంటే ఎఫ్‌డబ్ల్యూఏ ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే మనకు జోర్డాన్ హెండర్సన్. గుర్తుపెట్టుకోండి, జోర్డాన్ హెండర్సన్. తర్వాత ఎస్ఎస్ కర్మవీర్ చక్ర అవార్డు. సో, ఎస్ఎస్ కర్మవీర్ చక్ర అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే మనకు సునీల్ వైడివి. సో, ఇతనికైతే రావడం జరిగింది సునీల్ వైడివి. సో, ఇక్కడ కర్మవీర చక్ర అవార్డ్స్‌కి మనకు ముందుగా బ్రాండ్ అంబాసిడర్‌గా మనకు మన యొక్క మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉండేవారు. సో, కాబట్టి ఈ యొక్క అవార్డు కూడా గుర్తుపెట్టుకోవాలి. కర్మవీర్ చక్ర అవార్డు వచ్చేసి సునీల్ వైడివికి అయితే రావడం జరిగింది. మన ఇండియాకి చెందినటువంటి వ్యక్తి ఇతను. సో, ఇవి మనకు ఈ నెలకు సంబంధించి ముఖ్యమైన అవార్డ్స్. వీటితో పాటు మీరు ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వచ్చేసి ఏంటంటే ఈ యొక్క నీతి ఆయోగ్ వాళ్ళు ఇటీవల ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ఆశాజనక జిల్లాలకు సంబంధించి ఈ యొక్క రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. అందులో టాప్ స్టేట్ ఏదంటే మనకు అంటే టాప్ డిస్ట్రిక్ట్ ఏదంటే మనకు ఛత్తీస్గఢ్‌లోని బీజాపూర్ డిస్ట్రిక్ట్ అనేటువంటిది టాప్‌లో ఉంది ఆ యొక్క ర్యాంకింగ్స్‌లో. సెకండ్ రీబిహోయ్, తర్వాత బహ్రైచ్ ఉత్తరప్రదేశ్. మీకు ఇవి అవసరం లేదు. టాప్ డిస్ట్రిక్ట్ బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఛత్తీస్గఢ్. దీంతో పాటు ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఈ సంవత్సరం సంబంధించినటువంటి ఎంఓఎస్ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎర్త్ సైన్స్ ప్రకటించారు. ఇందులో మనకు చాలా రకాల కేటగిరీస్‌లో అవార్డ్స్ వచ్చాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లైఫ్ టైమ్ ఎక్సలెన్స్ అవార్డు, తర్వాత యంగ్ రీసెర్చర్ అవార్డు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్నా మనీ అవార్డ్ ఫర్ ఉమెన్ సైంటిస్ట్. ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. లైఫ్ టైమ్ ఎక్సలెంట్ అవార్డు మాత్రం మ్యాక్సిమం 100% గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెసర్ అశోక్ సక్నీకి అయితే రావడం జరిగింది. తర్వాత అన్నా మనీ అవార్డ్ ఫర్ ఉమెన్ సైంటిస్ట్ వచ్చేసి డాక్టర్ లిదితా డిఎస్ కండే పర్కర్. సో, వీళ్ళకైతే రావడం జరిగింది. తర్వాత యంగ్ రీసెర్చర్ అవార్డు వచ్చేసి ఇంద్రశేఖర్ సేన్కి అయితే రావడం జరిగింది. ఇక మిగిలిన అవార్డ్స్ అయితే అవసరం లేదు. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి అక్కడ చదువుకోండి. నేనైతే ఇంకేం చెప్పాను. తర్వాత స్కాచ్ అవార్డ్స్ సంబంధించి కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి అయితే రావడం జరిగింది స్కాచ్ అవార్డ్స్. అది మనం నిన్ననే డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ వీడియోలో. మరి దీనికి సంబంధించి మీకు ఇక్కడ మ్యాటర్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఇంకా తెలంగాణకు సంబంధించి ఎవరికి ఏం అవార్డ్స్ వచ్చాయనేటువంటిది కూడా. సో, ప్లాటినం అవార్డు ఎవరికి వచ్చింది ఏంటటువంటిది. సో, ఇవి కూడా ఎక్స్ట్రా అవార్డ్స్గా చదువుకోండి. మనకు ఇక్కడ గోల్డ్ అవార్డు అడగచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి అయితే రావడం జరిగింది గోల్డ్ అవార్డు. ప్లాటినం అయితే మనకు వెస్ట్ బెంగాల్ స్టేట్ సంబంధించి ఈ సమాధానం అనేటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ సంబంధించి వచ్చింది. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా మళ్ళీ బాగా రిఫర్ చేసుకోండి. సో, వీలైతే రాసుకోండి. మీరు ఒకవేళ ఏమైనా ఫాలో అవుతున్నట్టయితే ఎవరైనా కూడా ఏమైనా మిస్ అయినట్టయితే వాళ్ళు చెప్పిన దానికి మనం చెప్పిన దానికి అవైతే యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం నేనైతే ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా నేను డే టు డే అప్డేట్ చేస్తుంటాను. మన వెబ్సైట్ ఉంది కదా, మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను టేబుల్ రూపంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2వ తేదీ అనుకోండి. ఈరోజు ఏమైనా అవార్డ్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ ఇంకొక రో యాడ్ చేయడం, ఆ యొక్క అవార్డు పేరు ఎవరికి వచ్చింది అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఏ రోజుకి ఆ రోజే చేస్తాను కాబట్టి అంటే నోట్స్ టైప్లో అంటే సపరేట్ నోట్స్ రాయకుండా ఇక్కడ మన వెబ్సైట్లో ఏ రోజు ఆ రోజు నేను అప్డేట్ చేస్తుంటాను. అవార్డ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ డేస్ కావచ్చు, తర్వాత ఏమైనా బుక్స్ కావచ్చు, అపాయింట్మెంట్స్ కావచ్చు ఇలా. కాబట్టి ఏది కూడా మిస్ అవ్వదు. ఏ రోజు ఆ రోజు వర్క్ చేస్తుంటాం కాబట్టి. సో, అలా ఈ నెలకు సంబంధించి ఇవి అవార్డ్స్ అయితే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్‌ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకి షేర్ చేయండి. ఓకే అండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ అయితే మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. జై హింద్.